సిదిరి కుమారుడు ఆరో బైక్ పై ఢీకొనిన ఘటనతో మృతి చెందిన దానయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి పరామర్శించారు. అనంతరం గొర్రెల కాపరి సంఘం ద్వారా 3 లక్షలు, తన తండ్రి పేరు మీద ఉన్న కేసిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరొక 2 లక్షలు కలిపి మృతుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల నగదును అందజేశారు. దానయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రి పార్థసారథి గారు విజయవాడ నుంచి వచ్చారు మీ పరిస్థితి తెలుసుకొని. ఇది గొడ్డలి పార్టీ అంటున్నారని చెప్పేసి ఎవరైనా భావిస్తారేమో, కానీ ఆ గొడ్డలి పార్టీ నాయకుల ఆలోచన విధానం కూడా ఏ విధంగా ఉందో ఒకసారి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. సాక్షాత్ ఆ పార్టీ అధినాయకుడు వచ్చి నిరుపేద, 1 సెంటు భూమి లేకుండా, ఒక నెలకి కేవలం 8,000 రూపాయల ఆదాయంతో కూలీతో బతుకుతున్న ఆ కుటుంబం గురించి ప్రస్తావన చేయకోకుండా యాక్సిడెంట్ చేసి మరణానికి కారణమైన యువకుడు గురించి 18 సంవత్సరాలు నిండిన మేజర్ గురించి మాట్లాడాడంటే ఆ గొడ్డలి పార్టీ యొక్క DNA ఎటువంటిదో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఏదో గొడ్డలి పార్టీ అంటున్నారని చెప్పేసి ఎవరైనా రోజులైంది మన పలాసలో జరిగిన ఒక యాక్సిడెంట్ తదనంతరం జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మీ అందరికీ పత్రికా సోదరులకు తెలుసు. ఇందులో ఎవరు రాజకీయం చేయట్లేదు. చనిపోయింది ఒక పేద కటిక నిరుపేద గొర్రెల కాపరి కుటుంబం అని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహకరించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ పరిస్థితి చూసి 10 లక్షల రూపాయలు ఆ రోజు కొండపల్లి శ్రీనివాస్ గారు అనౌన్స్ చేశారు. ఎందుకంటే రాజకీయం చేయొద్దన్నానంటే వైసీపీ వాళ్ళకి ఇంకా సిగ్గు బుద్ధి రావటం లేదు. ఈరోజు యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ ఇస్తారా అని అడుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి చూసి మాట్లాడండి. నిన్న ఏదో ఛానల్ చూశానండి, ఎందుకంటే పత్రికా సోదరులు కూడా ఉన్నది ఉన్నట్టు రాయాలి. యాక్సిడెంట్ గా రాయకుండా కుటుంబ రాజకీయాలు ఎవడరా ఇక్కడ కుటుంబ రాజకీయాలు చేసింది వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను. నా రాజకీయ జీవితంతో సంబంధం లేని లక్షణ గాని తీసుకొని వచ్చి కుటుంబ రాజకీయాలు చేసింది మీరా మేమా? ఈరోజు నేను ఏదో సుమన్ టీవీ అంటే చూశాను, ఒక తల్లి బిడ్డ గురించి ఎలా బాధపడుతుంది అని చెప్పి అప్పలరాజు గారు కొడుకు గురించి తల్లి గురించి రాశారు. సిగ్గుపడాలి. ఒక్కసారి అక్కడ చూడండి, 2 కొడుకులు పోగొట్టుకున్న ముసలి తల్లి